ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఆదికాండము 16వ అధ్యాయము 14వ వచనము. ఆ నీటి బుగ్గకు బేయేర్ లహోయి రోయ్ అని పేరు పెట్టబడెను. మరి హృదయానికి బావికి చాలా దగ్గర సంబంధం ఉంది. బావి లోతైనది, మరి హృదయం కూడా లోతైనది. త్రవ్వబడిన బావి నుండి జీవధారలు ఉబుకును. అదేవిధంగా మారు మనస్సు పొందిన హృదయము నుండి లేక క్రీస్తు రక్తములో కడగబడిన హృదయము నుండి జీవధారలు బయలుదేరును. మరి సామెతలు 4:23 వచనం మనం చూసుకున్నట్లయితే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మరి బావి విషయంలో శ్రద్ధగా తీసుకోకపోతే అది పాడైపోయి మరి పూడికిపోవును. అదే భద్రత మరి లేకపోతే నీళ్లు కూడా పాడగును. మరి లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి. ఇర్మియా 17:9 వచనం ప్రకారము హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మరి హృదయము భద్రంగా లేకపోతే అది ఘోరమైన వ్యాధి కలది అగును అని వాక్యం సెలవిస్తుంది. మరి మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 16వ అధ్యాయం 14లో చూసుకున్నట్లయితే ఒక బావి గురించి మనము చదువుకున్నాం. అదేంటంటే సజీవుని బావి. ఏంటది? సజీవుని బావి. బేర్ లహాయి రోయ్ అను మాటకు నన్ను చూచుచున్న సజీవుని బావి అని అర్థము. మన ప్రభువైన యేసు మన హృదయాలను తన రక్తముతో పరిశుద్ధపరచి జీవజల దారలు ఉబుకు సజీవుని బావిగా చేశాడు. మరి జీవజలము ముందుగా మన హృదయంలోనికి ప్రవేశించాలంటే ఆ జలములను మనము చూడగలగాలి. అవి మనం చూచినట్లు దేవుడు మనకు మన హృదయాలు తెరవాలి కదా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మరి ఆదికాండము 21:19 వచనం చూసుకున్నట్లయితే మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవారికి త్రాగనిచ్చెను. మరి కీర్తనలు 119:18 చూసుకున్నట్లయితే నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు దేవా నా కన్నులను అనగా మనోనేత్రాలను తెరువుము అని వాక్యం సెలవిస్తుందండి. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడతాయో మన ఆత్మదాహము తీర్చబడతాది కదా. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యొద్దకు రండి, మరి నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అని. మరి అలాంటి వాక్యాన్ని మనం ఎన్నో చూసుకుంటాం. కానీ ఇక్కడ మరి శాస్త్రులు పరిసయ్యులు జీవజలమైన యేసును గుర్తించలేదు. అందువల్ల వారి మనోనేత్రములు తెరవబడలేదు. జీవజలముల ఊటను చూడక వారి కొరకు అశాశ్వతమైన నీటి బొట్టులు తొలిపించుకొని ఉన్నారు అని మరి ఇర్మియా 2:13 వచనం ప్రకారం మరి లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి హాగరుతో యెహోవా దేవుడు మాట్లాడి ఆశీర్వదించిన స్థలము కూడా ఇదే. మరి దేవుడు హాగరును ఆమె కుమారుని దర్శించిన స్థలము ఇదే. ఆనాటి బుగ్గ వారి దప్పికను తీర్చింది, మరణము నుండి రక్షించినది అని యెషయా ప్రవక్త 55:1 వచనం ప్రకారం మరి దప్పికొనిన వారలారా రండి, నీళ్ల యొద్దకు రండి అని మాట్లాడుతున్నాడు. హృదయంలో
ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు ఉండాలి. హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం వినడానికి కానీ, దేవుని మాటలు వినడానికి, ఆ జీవజలపు ఊటలని అనుభవించడానికి కానీ మన హృదయము ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. మరి దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయమని దావీదు ప్రార్థించిన ప్రకారము మనము కూడా మన హృదయాలను అనే బావిని మనము కాపాడుకోవాలి. మరి దావీదు ఆ రోజు ప్రార్థన చేస్తున్నాడు, శుద్ధ హృదయము కలగచేయము అని కదా. ఈ సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా మార్చు అని దావీదు ఎలాగైతే ప్రార్థించాడో తన హృదయం అనే బావిని అక్కడ దేవుని సన్నిధిలో సమర్పించుకొని తన హృదయాన్ని కడగమని మరి ప్రార్థన చేశాడు. ఈరోజు మరి నా జీవితాలు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించే హృదయము మరి లేకపోయినట్లయితే, మరి అలాగ మరి హాగరు ఎలాగైతే ఆ నీటి బుడ్డ దగ్గరికి వెళ్ళి దప్పిక తీర్చబడిందో, మరి మనము కూడా మన యేసు క్రీస్తు అయిన జీవ జలపు ఊట దగ్గరకు వచ్చి మన దాహాన్ని తీర్చుకునే కృప దేవుడు మనందరికీ దయచేయలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా ప్రభా. ఇదిగో నాయన సజీవమైన బావి గురించి మీరోజు మాకు నేర్పించారు నాయనా ప్రభా. అవునైనా ప్రభా, నీ వాక్యము సజీవమైనది నాయనా ప్రభా. అది జీవ జలపు ఊటలు నాయనా ప్రభా. అది నిత్యము ప్రవహించే బావి నాయనా ప్రభా. ఎస్ లార్డ్, నీ దగ్గరికి వచ్చేవారు ఎన్నడూ దప్పికొనరని వాక్యం సెలవిస్తుండగా ప్రభానైనా మమ్మల్ని అందరినీ ప్రభానైనా ఆ వాక్యానుసారంగా నడిపించమని ప్రభా. ఆ నీళ్లు త్రాగి ప్రభానైనా మా జీవితాల దాహము తీర్చుకొని మా హృదయము నైనా పాడు కాకుండా కాపాడుకునే హృదయం మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.